నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లా రాయచోటి ఈరోజు న్యాయవాదుల సమక్షంలో భూ హక్కు చట్టం జీవో నంబర్ 23ను రద్దు చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన అనంతరం భారీ ర్యాలీ. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు మరియు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. టీడీపీ నాయకులు మరియు రాజంపేట పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మరియు టీడీపీ నాయకులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి వారు మద్దతును తెలిపారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్, రాయచోటి మండల రిపోర్టర్ వల్లూరి మొహమ్మద్ షబీర్. రద్దు చేయాలి జీవో నెంబర్ 27 వెంటనే, రద్దు చేయాలి జీవో నెంబర్ 27 వెంటనే. సిగ్గు రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి. అహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఈ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు పోరాడాలనే కృతనిశ్చయంతో దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఇక్కడ ఈ సమావేశానికి మద్దతుగా వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు దీన్ని ఈ చట్టం అంటే ఏంది, అసలు ఈ చట్టం దేశంలో ఎక్కడైనా ఉందా? దేశంలో ఎక్కడా కూడా ఈ చట్టం లేదు. మరి ప్రత్యేకంగా పట్టాదారు పాస్బుక్, దానికంటే ముందు ఒరిజినల్ ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, దానికంటే ముందు RSR వెళ్ళిపోతాడు. ఎక్కడ యాక్సిడెంట్ అయినా, మనుషులు చనిపోయినా, ప్రజలకు ఆపద వచ్చినా పలకరించే దిక్కే లేదు. ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి దిక్కు లేకుండా పోయింది. వీళ్ళు పరిష్కరిస్తారనే నమ్మకం లేదు. కానీ మనం చేయాల్సిందే ఇదంతా చేసి సామాన్యులకు వివరించాలా. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అయితేనే ఈ చట్టాన్ని ఆయన ఖచ్చితంగా రద్దు చేస్తాడని చెప్పే విశ్వాసం మాకుంది. మేము చెప్పి చేయిస్తాము. ఆయన కూడా తెలిసి ఇదంతా ఈ అరాచక జీవోలు, ఈ అరాచక పరిపాలనను అంతం చేయించడానికి ఆయన అన్యాయంగా జైలుకు పోయినాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయన బెదిరించినారు, ఆయన లొంగలే. ఈ రాజమండ్రి జైల్లో ఇట్లే నన్ను ఊరేసుకోండి కానీ నేను ఏ ప్రలోభాలకు లొంగనని చెప్పిన ధైర్యశాలి. అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇటువంటి చట్టాలన్నీ రద్దయిపోతాయని ఆ లోపల సామాన్య ప్రజలకు ఇదంతా వివరించే ప్రయత్నం చేస్తున్న మన నిర్వాహకులకు ఇది ఎన్ని రోజులు చేసినా మా అందరి సంపూర్ణ మద్దతు ఉంటుందని నేను తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మద్దతు తెలిపి గ్రామాల్లో ఉండే ప్రజలకు ఈ మాదిరి సమస్య, ఇద్దరికి సమస్య వచ్చింది, ఇద్దరికి సమస్య వస్తే కోర్టుకు పోయే హక్కు లేకుండా MROకి చెప్పమంటారు. వాళ్ళు నిజాయితీగా ఉద్యోగం చేయాలని ఉన్న రెవెన్యూ వాళ్ళను అధికార పార్టీ వాళ్ళు బెదిరిస్తారు. బెదిరిస్తే సామాన్యుడికి అన్యాయం జరిగిపోతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేదానికి ఇటువంటి ఉద్యమాలు ఎంతో అవసరం. ఇది ఎన్ని రోజులు చేసినా కూడా మేమందరం మీకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించి ప్రజల్లో చైతన్యం తెచ్చి ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు ఇది కొనసాగిస్తే మేము మద్దతు ఇస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.